చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు? ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సెంచరీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీ సంబంధించి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు, ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు. అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రభుత్వం తరపు నుంచి కూర్చున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువురు తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరుణాదాని గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్ట ఆ రోజు? ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి. రాష్ట్రానికి మంచిది, అది వెల్కమ్ చేస్తాం. కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. కొడుకేమో తండ్రిని పొగుడతాడు, తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు. మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని 14%